Hey, Bunny. Ra. Good boy. How are you? Hey, ఏంటిది? నీ మ్యాజిక్ ట్రిక్స్ నాతోనేనా? ఆచే చూపించు. తిప్పు. ఇప్పుడు మళ్ళీ తిప్పు. వావ్! వాట్స్ దిస్? యు లైక్ ఇట్? ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. కూర్చో. ఈ పిక్చర్ చూసావు కదా, ఇలాగే వీటిని సెట్ చేయాలి. ఓకే, కమ్ ఆన్. సిద్ధు, ఓ సిద్ధు, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? సిద్ధు, సిద్ధు, బన్నీ, అక్కడేం చేస్తున్నావు నాన్న? ఊరికే మమ్మీ. సిద్ధు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? బయట ఉంది మమ్మీ. బయట? ఎందుకు నాన్న? నేనే కట్టేశా. నువ్వు కట్టేశావా? నీకు సిద్ధు అంటే ఇష్టం కదా నాన్న? అవును మమ్మీ, కానీ సిద్ధుని చూసి దియ్యక భయపడుతుంది, అందుకే. బన్నీ, నీకు ఏ గేమ్స్ అయితే ఇష్టం? పసిల్ గేమ్స్ అయితే ఇష్టమా? ఓకే, అయితే నా దగ్గర ఒక గేమ్ ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంకో 2-3 సెషన్స్లో ఖచ్చితంగా కారణం ఏమిటో తెలిసిపోతుంది. మరి దియా? నాకు కొంచెం టైం ఇవ్వండి. దియా బన్నీ కళ్ళకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. హాయ్ ఆంటీ. హాయ్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. హే బన్నీ, కమ్ ఆన్. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? వాట్స్ ద మ్యాటర్? ఆంటీ, ఈరోజు ఏవైనా గేమ్స్ ఉన్నాయా? గేమ్స్. మరి నీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం? డైనోస్టార్మ్ ఎక్స్పీడ్ రేస్. అబ్బో, అలాంటి గేమ్స్ ఆంటీ దగ్గర లేవే. కానీ ఆంటీ దగ్గర ఇంకో మంచి గేమ్ ఉంది. అదేమిటో తెలుసా? నీ ముందు చార్ట్ ఉందా? పక్కనే కలర్ పెన్సిల్స్ ఉన్నాయా? ఇప్పుడు కమ్ ఆన్. yes. మీ అబ్బాయి చాలా బాగా కలిసిపోయాడండి. అయ్యో, యూజువల్ గా ఎవరితో కలవడండి, మీతోనే ఇలా. అవునా బన్నీ? ఈరోజు మనం ఇంకో మ్యాజిక్ నేర్చుకుందామా? ఏది ఇంక మ్యాజికా? కాదు. ఇప్పుడు పడుకో. సరే, ఇప్పుడు ఏం చేయాలి? బన్నీ, అక్కడ చూడు. అక్కడ చూస్తూ నేనేం చెప్తే అది వినాలి. అక్కడే చూడు. ఇది మ్యాజికా లేక? సైలెన్స్. అక్కడే చూడాలి. యా, ఐమ్ కమింగ్ రైట్ నౌ. ఎస్. ఈ రోజుతో సెషన్స్ అన్ని పూర్తయ్యాయి. రేపు మీరు ఒక్కరే వస్తే మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్? యా, డోంట్ వరీ. రేపు కలుద్దాం. ఓకే. Bunny is absolutely fine. Nothing to worry. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. కానీ మీరు తనకు ఒక హోప్ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మీకు బన్నీయే ఇంపార్టెంట్ అన్న హోప్ మీరు ఇవ్వాలి. బై ద వే, బన్నీ వాళ్ళ నాన్నగారు వాడికి దగ్గరైతే అంతకు మించిన ట్రీట్మెంట్ ఇంకేమీ లేదు. యునో, పేరెంటింగ్ లో 3 T's ఆర్ వెరీ ఇంపార్టెంట్. టచ్, టైమ్ అండ్ టాక్. ఇంతకన్నా నేను మీకు ఇచ్చే సలహా ఏవీ లేదు. ఓకే? మీరు చెప్పినప్పటి నుంచి నేను బన్నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను డాక్టర్. అది మాత్రం సరిపోదు. మనం పిల్లల్ని కాంప్లిమెంట్ చేసినప్పుడు, వాళ్ళని విష్ చేసినప్పుడు, వాళ్ళని హక్ చేసుకోవడం లేదా కిస్ చేయడం, ఇలాంటివి ఉంటాయి చూసారా? ఇంతకన్నా మించిన గిఫ్ట్ ఇంకేమీ లేదు. ఐ విల్ డూ దట్ డాక్టర్.
కానీ వాడు అర్ధరాత్రి అయితే ఎందుకలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు? రాత్రి అయితే చాలు నాకు అసలు జ్వరం వస్తుంది డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్. బోర్డింగ్ స్కూల్లో ఆ రోజు నైట్ నిజానికి జరిగిందేమిటంటే, బన్నీ ఎవ్వరిని భయపడటానికి బాత్రూమ్ లో దాక్కోలేదు. తను సివియర్ డిప్రెషన్ కి గురై చీకటి, అది బాత్రూమ్ అన్న ధ్యాస కూడా లేకుండా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అదే టైంలో భయపడుతూ బాత్రూంకి వచ్చిన ఇంకో పిల్లోడు లైట్ వేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి బన్నీ క్లాసెట్ నుంచి లేచాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ పిల్లాడు భయపడి పారిపోయిన ఆ పిల్లాడు ఎక్కడ వార్డెన్ కి కంప్లైంట్ చేస్తాడని బన్నీ భయపడి చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే, తన దగ్గరికి రావడానికే భయపడుతున్న వాచ్మెన్ ని చూసి, అతని గొంతులోని వణుకు చూసి బన్నీకి ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కలిగింది. వాచ్మెన్ వెళ్లి వార్డెన్ దగ్గర బన్నీని గోస్ట్ అని చెప్పడంతో బన్నీకి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ మధ్య మీరు బన్నీతో స్పెండ్ చేసిన ఆ 3 రోజులే ద బెస్ట్ మొమెంట్స్ ఇన్ హిస్ లైఫ్. రియల్లీ? బన్నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఆ 3 రోజులు తన జీవితంలో లేకపోయి ఉంటే, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బన్నీ సూసైడ్ కూడా కమిట్ చేసుకుని ఉండేవాడు. ఐ నో, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ టైం బన్నీ ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు అతను నాన్నమ్మ దగ్గరికే వెళ్ళాడని మీరు అంతగా శ్రద్ధ తీసుకోలేదు. దాంతో ఒక మాట కూడా చెప్పకుండా వెంటనే తీసుకెళ్లి వాణ్ణి బోర్డింగ్ స్కూల్లో వేసేశారు. నిజానికి ఇంట్లోంచి పారిపోవడమే తన ఉద్దేశమైతే, బోర్డింగ్ స్కూల్లో వేశాక కూడా అతను ఎందుకులా ప్రవర్తించాడు? ఇంటికి తిరిగి రావాలనా? కాదు. కాదా? మరి తన ఇంటికి రావడం కోసం కాకపోతే ఎందుకు డాక్టర్ ఇదంతా? బన్నీ చాలా డిప్రెషన్ కి గురయ్యాడు. తను ఏం చేస్తున్నా, ఏం చెయ్యాలి అని ఏమీ అర్థం కాని ఒక పొజిషన్ లో వాడున్నాడు. దీన్నే మేం సైంటిఫిక్ గా ADHD అంటాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఎప్పుడూ కూడా ఆన్ టైంలో ఏ పని చేయరు. అంటే టైం క్యాల్కులేషన్స్ అన్నవి వాళ్ళకు ఉండవు. ఇది మీకు తెలియక మీరు బన్నీని విసుక్కుంటారు, వాడి మీద కోప్పడతారు. బన్నీకి ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే కాదు, అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అనే ఇంకొక ప్రాబ్లం కూడా మొదలైంది. అంటే ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, అందరి అటెన్షన్ మన వైపు ఎలా తిప్పుకోవడమని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే దీని నెక్స్ట్ లెవెలే కండక్ట్ బిహేవియర్, ఐ మీన్ కండక్ట్ డిసార్డర్. ఈ లెవెల్కి వెళ్లిన పిల్లల్ని చూస్తే వాళ్ల ప్రవర్తన చాలా డేంజరస్ గా ఉంటుంది. అందులోని ఫస్ట్ స్టెప్పే దియా తనకు కనిపించినట్టు మన అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. మరి ఎలా డాక్టర్? దియా ఎవరు? నేను అతన్ని హిప్నటైజ్ చేసినప్పుడు దియా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం బన్నీతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు మనం బన్నీని సరిగ్గా థెరపీ చేయకపోతే ఈ కథ మరో లెవెల్కి వెళ్తుంది. హాయ్ మమ్మీ. అమ్మా ఏమి? మమ్మీ, నాకు ఆకలి అవుతుంది. ఫ్రిడ్జ్ లో నుండి ఏమైనా తీసుకొని తిను. నాకు ఫ్రిడ్జ్ లో వేయవద్దు. అయితే మంగనడుగు ఏం కావాలో. బాబు, నీకేం కావాలో చెప్పు బాబు, చేసి పెడతా. నాకేమొద్దు పో. ఏమైంది? అప్పుడే బెడ్ ఎక్కావు? యాపిల్ కూడా ఇక్కడే పడుకుంది. బన్నీ గురించి డాక్టర్ ఏమంది? టుడే లాస్ట్ సెషన్ కదా. ఓ, మీకు గుర్తుందన్నమాట. ఏంటి అలా కొత్తగా మాట్లాడతావు? ఏమైంది ఇప్పుడు? పడుకోండి. ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు కదా. మిమ్మల్ని మీరు అలాగే మోసం చేసుకోండి. ఏదో ఒక రోజు మన ఫోటోలు టీవీల్లోనూ ప్లీజ్ స్టాప్ ఇట్ పూజ. లెట్ మీ నో ద ప్రాబ్లం. అసలు బన్నీకి ఏమైంది?
ఎనీథింగ్ సీరియస్? అవునండి, సీరియస్ ప్రాబ్లమే. నాకు నమ్మకం ఉంది బన్నీకి వచ్చిన జబ్బు కూడా పూర్తిగా నయమైపోతుందని. కానీ మీకు ఏం జబ్బు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు నాకు. వాట్? ఏమైంది నీకు? ఇంకా ఏం కాలేదండి. భయంతో వణికిపోతున్నాను. భయమా? భయం దేనికి? మీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు వర్షంలో చలికి వణికిపోతున్న సిద్ధుని చూశారుగా. బన్నీ పుట్టక ముందు నుంచి వాడంటే మీకు ప్రాణం. ఎప్పుడైనా వాడిని అలా కట్టేశామా? వెళ్ళండి, వెళ్ళి వాడిని బయట నుంచి తీసుకురావడానికి ట్రై చేయండి. వెళ్ళండి, ట్రై చేయండి. ప్లీజ్ పూజ. మళ్ళీ ఏమైంది? ఏమైందా?